వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ రెండుకు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టెరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టెరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టెరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్, ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్కు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్కు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు ట్యాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ వాయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్త్ చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో, ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి